Welcome back to the Fashion Trendy, my amazing and good looking gentleman. నేను మీ బ్రో రాఘవ్. సో గైస్, మన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మనం చాలా వేస్ట్ చేస్తాం, బట్ మధ్యలో ఆగిపోతాం. ఎందుకంటే మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఎక్కడ మనం స్టార్ట్ చేయాలి మన బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే చిన్న చిన్న చేంజెస్ చేస్తే మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి యూ విల్ సీ సమ్ ఆసమ్ రిజల్ట్స్. ఎస్, ఈరోజు మన టాపిక్ 6 పవర్ఫుల్ వేస్ టు స్టార్ట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ బాడీ రైట్ నౌ. అసలు ఈ 6 పవర్ఫుల్ వేస్ ఏంటి? ఈ 6 పవర్ఫుల్ వేస్ తో మన బాడీని ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి స్టార్ట్ చేయొచ్చు అని చూసే ముందు లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్టమైజ్ యువర్ డైట్. సో మీరు కానీ మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ ఫాలో ఏ గుడ్ డైట్. సో మీ డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఉండేటట్టు చూసుకోండి. లైక్ ఫిష్, పన్నీర్, టోఫు, చికెన్. చాలా మంది పన్నీర్, టోఫు ఒకటే అనుకుంటారు, కానీ బోత్ ఆర్ డిఫరెంట్. ఐదర్ మీరు మీ డైట్లో పన్నీర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఆర్ టోఫు ఇంక్లూడ్ చేసుకోవచ్చు, బట్ రెండిట్లో గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అండ్ మీరు జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్స్ అండ్ యాడెడ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ని మీరు కట్ డౌన్ చేయాలి. అండ్ యూ కెన్ హ్యావ్ నట్స్ అండ్ సీడ్స్ ఆల్సో గైస్. మీరు ఆల్మండ్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్మండ్స్ అన్నవి మన మజిల్ గెయినింగ్కి చాలా చాలా మంచిది. అండ్ మీ డైట్లో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. నా డైట్లో అయితే నేను డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకుంటాను. అండ్ మీరు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ హోల్ గ్రెయిన్స్ని మీ డైట్లో ప్రయోరిటైజ్ చేయండి. సో సెకండ్ వన్ వచ్చేసి మూవ్ ఎవ్రీడే. సో గైస్, మీరు మార్నింగ్ 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి, లేకపోతే కార్డియో చేయండి, లేకపోతే ఏదైనా స్పోర్ట్ ఆడండి. అండ్ మీరు డైలీ వాకింగ్ చేయండి గైస్. వాకింగ్ అన్నది కూడా ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ అనమాట. నేను కూడా డైలీ చేస్తున్నాను, ఒక 30 to 40 minutes చేస్తాను అనమాట. అండ్ మీరు కానీ వర్కౌట్ కొంచెం కొత్తగా చేస్తుంటే ముందు బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేయండి, లైక్ పుషప్స్, పుల్అప్స్, స్క్వాట్స్. బట్ డోంట్ ఓవర్ డూ ఇట్. ఎక్కువసేపు ఎక్సర్సైజ్లు కానీ వాకింగ్ కానీ ఎక్కువసేపు చేయొద్దు. మీరు టార్గెట్ కొంచెం తక్కువ పెట్టుకోండి, బట్ 10 days ఛాలెంజ్, 15 days ఛాలెంజ్ అని ఇట్లా చేయండి, సో దట్ మీ బాడీకి అలవాటు అవుతుంది. ఓకే, ఒక్కసారి ఎక్కువ చేస్తే నెక్స్ట్ డే మీకు హ్యాండ్స్ పెయిన్ కానీ లెగ్ పెయిన్ కానీ వస్తుంది. సో డోంట్ ఓవర్ డూ ఇట్ గైస్. సో గైస్, థర్డ్ వన్ వచ్చేసి ప్రొటెక్ట్ స్లీప్ అండ్ రికవరీ. సో గైస్, మీరు డైలీ 7 to 9 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ అయ్యండి. అండ్ మీరు బెడ్కి వెళ్ళి పడుకునే ముందు ఎక్కువ ఫోన్ చూడొద్దు, ఒక 30 minutes వరకు ఫోన్ చూడొద్దు గైస్. అండ్ పొద్దున్న లేచిన తర్వాత 1 గంట వరకు ఫోన్ చూడొద్దు, సో దట్ మీ స్లీప్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ మీ బాడీ అనేది కొంచెం రీకవర్ అవుతుంది అనమాట. సో గైస్, ఫోర్త్ వన్ వచ్చేసి రెడ్యూస్ స్ట్రెస్ అండ్ స్టే కన్సిస్టెంట్. సో గైస్, మీ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి డీప్ బ్రీతింగ్, యోగా, మెడిటేషన్ చేయండి. అండ్ అన్నెసెసరీ నెగిటివ్ థాట్స్ పెట్టుకోకండి, మీ గోల్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ మీకు ఏదైతే వర్కౌట్ ఆర్ డైట్ ప్లాన్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో దాన్ని ఎతకండి అండ్ ఫాలో అవ్వండి, సో దట్ మీరు కన్సిస్టెంట్గా దాన్ని చేయగలరు. అండ్ యూ విల్ సీ సమ్ ఆసమ్ రిజల్ట్స్ గైస్. సో గైస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. సో గైస్, మీరు వీక్లీ ప్రోగ్రెస్ని ఫొటోస్ తీసుకున్నారు, మెజర్మెంట్స్ చేయండి. మీరు స్మార్ట్ వాచ్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట, సో దట్ మీకు తెలుస్తుంది మీరు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు, అసలు మనం ఇంకా ఎంత బెటర్గా చేయొచ్చండి. అండ్ మీ రిజల్ట్స్ బట్టి మీ ప్లాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి, లైక్ ఏమన్నా వెయిట్స్ ఇంక్రీజ్ చేయాలా, లేకపోతే డైట్ ప్లాన్ ఏమన్నా చేంజ్ చేయాలా అని. కావాలంటే మంచి స్మార్ట్ వాచెస్ నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేసేయండి. సో గైస్, సిక్స్త్ వన్ వచ్చేసి స్టే డిసిప్లైన్ అండ్ బీ పేషెంట్. సో గైస్, రిజల్ట్స్ అన్నవి టైం పడుతుంది, సో ట్రస్ట్ ద ప్రాసెస్. అండ్ ఈ క్రాష్ డైట్లు ఎక్కువసేపు ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేయడం ఆపేయండి, ఎందుకంటే ఎక్కువసేపు ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల యూ గెట్ సమ్ పెయిన్స్ అనమాట, హ్యాండ్ పెయిన్స్ కానీ లెగ్ పెయిన్స్ కానీ వస్తాయి అనమాట.
ఇఫ్ ఆల్ మీరు కానీ ఈరోజు 5 పుషప్స్ చేస్తే ఓకే బట్ మీరు సడన్గా 40 పుషప్స్ చేస్తే మీ బాడీ అది తట్టుకోలేదు. ఓకే, సో మీ బాడీకి అలవాటు అవ్వాలి అది, అప్పుడు కానీ యూ కాంట్ డూ ఇట్. సో మెల్లిమెల్లిగా కన్సిస్టెంట్గా చేయండి. అండ్ దయచేసి మీల్స్ స్కిప్ చేయద్దు గైస్. డైట్ అంటే చాలా మంది మీల్స్ స్కిప్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, లంచ్ స్కిప్ చేస్తారు, డిన్నర్ స్కిప్ చేస్తారు. డైట్ అంటే మీల్స్ స్కిప్ చేయడం కాదు. యూ షుడ్ హ్యావ్ ఎ న్యూట్రిషియస్ ఫుడ్ ఇన్ సమ్ గుడ్ క్వాంటిటీ. చాలా మంది లంచ్ టైంలో వైట్ రైస్ ఎక్కువ వేసుకొని పప్పు కానీ కూర కానీ ఎక్కువ వేసేసుకుంటారు, బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఓకే, సో నేను ముందు అట్లానే చేసేవాడిని, బట్ రీసెంట్లీ నేనేం చేస్తున్నానంటే అన్నం కొంచెం తక్కువ, కూర కొంచెం ఎక్కువ, లేకపోతే అన్నం కొంచెం తక్కువ, పప్పు కొంచెం ఎక్కువ. దానివల్ల యూ కెన్ హ్యావ్ సమ్ గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్. అండ్ దయచేసి మీల్స్ స్కిప్ చేయొద్దు. ఇట్స్ నాట్ అట్ ఆల్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఓకే, మీ హెల్త్ని మీరు రిస్క్లో పెడుతున్నారు. అండ్ డైలీ 3 to 4 liters ఆఫ్ వాటర్ తాగండి. సో గైస్, మీ చుట్టుపక్కల లైక్ మైండెడ్ పీపుల్ని సరౌండ్ చేసుకోండి ఫర్ మోటివేషన్. సో గైస్, these are the 6 powerful ways to start transforming your body right now. So guys, కింద కమెంట్ చేయండి రీచ్ టు #1kani సో దట్ 2022 నుంచి 2024 వరకు నా ఫ్యాషన్, నా గ్రూమింగ్, నా లైఫ్ స్టైల్ ఎట్లా నేను ఇంప్రూవ్ చేసుకున్నా. అండ్ రీజన్ ఏంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కానీ ఒక లాంగ్ వీడియో చేస్తాను అనమాట, దట్ టు రా అండ్ అన్ఫిల్టర్డ్. సో గైస్, ఈ రోజు కానీ మీకు ఈ వీడియో నచ్చుంటే ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ ఇట్ అవుట్ అవుట్ఫిట్ ఆఫ్ ద డే. లింక్స్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ నా పర్సనల్ అప్డేట్స్ కానీ, పోస్ట్ కానీ, రీల్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం అన్నమాట. వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి. లింక్ విల్ బీ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. ఎందుకంటే మనం ఇక్కడ మెన్స్ ఫ్యాషన్ గురించి, గ్రూమింగ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా అంటే చాలా డీటెయిల్గా డిస్కస్ చేస్తాం గైస్. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు టగ్మా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐల్ సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.